భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాలు ఆల్రెడీ మనం ఉగాది నుంచి రాశి ఫలాల్ని ఎలా ఉంటాయని చూస్తూ ఉంటాము. కానీ చాలామంది ఆంగ్ల సంవత్సరం నుంచి చూస్తారు కాబట్టి 6 నెలలు గడిచిపోయింది. మిగిలిన 6 నెలలు ఈ రాశి ఫలాలు ఒక్కొక్క రాశికి అసలు ఎలా ఉంది, ఏ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలని పాటిస్తే మంచి జరుగుతుంది, ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో వృషభ రాశికి 6 నెలలు ఎలా ఉంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి? ద్వాదశ రాశిలో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి జూన్ నుంచి డిసెంబర్ వరకు 2026 సంవత్సరం గ్రహాలన్నీ కూడా మారుతూ ఉన్న తరుణంలో ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్టం ఎలా ఉంటుందంటే కనుక బాగానే ఉంటుంది, పర్వాలేదు. కాకపోతే వీరిపై నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే తత్వం ఉంటుంది వీరికిను. అలానే మంచి చాకచక్యమైనటువంటి అందరికి సహాయం చేయాలనే గుణం ఉంటుంది. ఏదైనా ఉన్నది లేదు అనుకున్న సహాయం చేసే తత్వం ఉంటుంది. అందరినీ దగ్గర చేసుకునే గుణం ఉంటుంది వీరికిను. ప్రేమించే గుణం తప్పితే దూరం చేసుకునే గుణం లేదు. వీరిని ఇంకోటి ద్వేషించాలనేటువంటి తత్వం ఉండదు వీరిని. అలాంటి శత్రువుని ప్రేమించే గుణం ఉందంటే కనుక ఒక వృషభ రాశి వారికి మాత్రమే సొంతం. అలాంటి వారు ఇంట్లో ఉన్నారంటే ఇల్లంతా కూడా సుసంపన్నంగా బహువిధంగా ఉండే విధంగా ఉంటుంది. అలాంటి వారికి ఉపాధి అవకాశాలు, ఇండస్ట్రియల్ రూటు, కొత్తగా స్థాపించేటువంటి కంపెనీలు, కొత్త వరవడి, అలానే కొత్తగా వస్తువులు సృష్టించడం కానీ వీరికే సొంతం. ఎవరికి? వృషభరాశి వారు ఒకటికే సొంతం. ఎన్నో రకాల రంగాల్లో ఉంటారు. ప్రతి రంగంలోనూ వృషభరాశి వారు కనిపిస్తూ ఉంటారు. విదేశాలు సైతం, స్వదేశీ సైతం ప్రతి రంగంలో కూడా ఒక వృషభరాశి వారు అయితే ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వృషభరాశి వారికి ఎన్నో రకాల రంగాల్లో ముందుకు వెళ్ళడానికి మరొక అవకాశం ఈ సంవత్సరంలో 6వ మాసం నుంచి కూడా మనకి డిసెంబర్ మాసం వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గురువు 12వ స్థానం నుంచి చేయడానికి, అంటే గురువు మిథున రాశి నుంచి ఇక్కడికి వచ్చినాడు కాబట్టి వీరికి 3వ స్థానం అవుతుంది. ఈ 3వ స్థానంలో గురువు అంటే అన్నదమ్ముల మధ్య గొడవ విడిపోవటం కానివ్వండి, ఆస్తి పంపకాలు క్లియర్గా అవ్వటం కానివ్వండి, పూర్వీకుల ఆస్తులన్నీ కూడా పంచుకోవడం కానివ్వండి, డబ్బు వ్యామోహం అంటే వీరికి రావాల్సిన డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇవన్నీ లిటికేషన్లో ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా సానుకూల పడిచేసి వీరిది ఏముందో భాగము, వీరి భాగానికి వచ్చేటానికైతే ఈ 6 మాసాలు శ్రమిస్తే, కష్టవేస్తే, కొంచెం టైం తీసుకొని మాట్లాడగలిగితే ఈ 6 మాసాల్లో వీరికి ఉన్నటువంటి పెండింగ్ వర్క్లన్నీ కూడా సమస్యపై క్లియర్ అయిపోతే వీరికి రావాల్సిన వనరులే కాకుండా అదృష్టం కూడా వీరికి వచ్చేలా కనిపిస్తుంది. అలానే ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు పెళ్లి అయ్యేటువంటి యోచన ఉంటుంది. అలానే తెలిసిన వాళ్ళ నుంచి సంబంధాలు, అన్నదమ్ముల నుంచి సంబంధాలు వచ్చేటువంటి కనిపిస్తుంది. పరమలో తీసుకొచ్చేట అమ్మాయి సంబంధం, దక్షిణ తీసుకొచ్చేట అబ్బాయి సంబంధం కూడా కనిపిస్తుంది. కాబట్టి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వీటికి పెళ్లి కూడా అవ్వచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంది వీళ్ళకి పెళ్లి కూడా. అన్ఎక్స్పెక్టెడ్ పెళ్లి కూడా అవ్వచ్చు. ఏదైనా బంధుమిత్రుల నుంచి వచ్చేటువంటి పిల్లలు కూడా అయి ఉండొచ్చు ఇందులో. ఎందుకంటే ఏ అవకాశం కూడా అందిపుచ్చుకోకుండా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా డిసెంబర్ చివరాఖరి లోపు వీరికి మ్యారేజ్ అయ్యి హనీమూన్ కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళేసి వచ్చేయచ్చు. అలానే పిల్లలు పుట్టలేదు, పెళ్ళి అయిన వారికి ఇటీవల పెళ్ళి అయింది అనుకోండి, వారికి పిల్లలు పుట్టలేదంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి కానీ, నాగపడిగలకు కానీ, ఆ దక్షిణామూర్తి కానీ అభిషేకం చేసుకుంటూ ఉండాలి. గురువారం రోజు, బుధవారం రోజు అభిషేకం చేసుకుంటూ, అలానే తోటకూర, పాలకూర, అలానే దోసకాయలు ఉంటాయి. ఈ దోసకాయలు కూడా మన ఎత్తు, అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిపితే 100 కిలోలు ఉన్నారనుకోండి, దాంట్లో దశమ భాగం, ఈ దశమ భాగం అనేది 10వ భాగం. 10వ భాగం అంటే 10 కిలోలు. 100 కిలోలు ఉన్నదానికి 10 కిలోలు. ఈ 10 కిలోలు కూడా ఏం చేయాలంటే కనుక ఆవులు తినిపించాలి. దోసకాయలు కానీ, తోటకూర కానీ, పాలకూర కానీ అంత వెయిట్ 10 కిలోలు. ఈ 10 కిలోలు గోశాలకు కానీ, ఆవులు తినిపించడం కానీ చేసుకుంటున్నారు. క్యారెట్ తినిపించవచ్చు, పాలకూర తినిపించవచ్చు. ఆవులు తినేది ఏదైతే ఉందో అవి తినిపిస్తూ ఉంటే వీరికి పెళ్ళి అయ్యి ఉండి పిల్లలు పుట్టిన వారికి అయితే కనుక పరిహారం అవుతుంది. అప్పుడు పిల్లలు పుట్టేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టలేదంటే రాహు ప్రభావితం, కేతు ప్రభావితం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లలు పుట్టరు. అలాంటి ప్రభావితం పోవాలంటే ఆవుకి ఇలాంటి గోశాలలో పెడుతూ ఉంటే కనుక వారికి ఆ ప్రభావితం తగ్గుతూ పిల్లలు పుట్టేదానికి ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంటుంది. దీంతోపాటు విదేశీయానం ప్రయత్నించాలి ఎవరైనా అనుకుంటే కనుక ఆడవారైతే కనుక గౌరమ్మ పూజ చేసుకోవాలి. మగవారికి అయితే కనుక రావణవారి స్వామికి పూజ చేసుకుంటారు. అదే ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటూ ఉండాలి. ఆంజనేయ స్వామికి పూజ చేసేటప్పుడు ఆకు పూజ చేసుకుంటూ ఉండాలి. అలానే నెయ్యి దీపం ఒకటి ఆంజనేయ స్వామి గుడిలో పెడితే కనుక వారికి ఖచ్చితంగా విదేశీయానం ప్రయాణం చేసుకునే యోగ్యత అయితే కనిపిస్తోంది. ఈ 6 మాసాల్లో ఆగస్టు 14, 15 తారీఖు తర్వాత వీరు ప్రయత్నం చేసుకోవచ్చు. ఎవరైనా నమ్మి కనుక పెట్టుబడి పెట్టుకుని నష్టంగా ఇబ్బంది పడి నష్టపోయేదానికి కనిపిస్తుంది. కాబట్టి వీరు సొంతంగా డబ్బులుంటే పెట్టుబడి పెట్టుకోకుండా వ్యాపారం చేసుకుంటూ ఉండాలి. సొంతగా వేరే వాళ్ళ దగ్గర వ్యాపారం పెడితే మాత్రం ఖచ్చితంగా నష్టపోతూ ఉంటారు. అలానే వీరికి ఈ సంవత్సరం బ్యాంకింగ్ రంగాలు కానీ, కొత్తగా జాబ్ చేసుకోవాలనుకున్న వారు బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్స్ రంగాల్లో ప్రయత్నం చేసే జాబ్ వస్తుంది. ఆ రకంగా వీరు ముందుకెళ్ళేదానికైతే ఆలోచన ఉంటుంది. వీరు విదేశాల్లో ఉన్నా, స్వదేశాల్లో ఉన్నా కూడా CA, లాయర్స్ లాంటి వాటిల్లో మంచి చైతన్యం, చాకచక్యం కూడా బాగా కనిపిస్తుంది. అలా ఈ 6 మాసాల్లో ఏ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికైనా కొంచెం బాగుండాలి, ముందుకెళ్ళాలి, అన్ని ఆలోచనలు బాగుండాలి, స్థిరంగా ఉండాలి, స్థిరత్వంగా ఉండాలి, నేను అనుకున్న గోల్స్ నేను సాధించుకోవాలి అనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక ప్రతి 3-4 రోజులకు ఒకసారి పటిక ఒకటి తీసుకోవాలి. చిన్నది ముక్క పటిక ముక్క ఒకటి తీసుకొని, తెల్ల ఆవాలు ఒక చిటికెడు తీసుకోవాలి. తీసుకొని గురిగింజలు ఏ కలర్లో ఉంటే గురిగింజలు అయినా సరే ఒక 5 తీసుకొని, మీకు ఆ నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు ఉంటాయి, ఆ గింజలు కూడా ఒక 11 తీసుకొని, ఒక నల్ల కలర్ కానీ, వైట్ కలర్ కానీ క్లాత్లో వేసి కట్టేసారు. కట్టేసినటువంటి క్లాత్
దిష్టి తీసేసి ఇక్కడ పొదలు కానీ చెట్లు కానీ పారేడు నీటిలో కానీ వేసేయాలి. దీనితో పాటు ఎక్కడైనా అమ్మవారు కానీ స్వామివారు కానీ ఉంటే బొట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. గ్రామ దేవతల దగ్గర అయితే పుట్నాల పప్పు పెద్దలపై నైవేద్యం పెట్టుకుంటూ ఉండాలి ఆదివారం లేదా మంగళవారం రోజున. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు వచ్చి వీరికి కలిసి వచ్చే కలర్ అయితే కనుక వైట్, బ్లాక్, గ్రీన్, ఎల్లో కలర్. ఈ కలర్స్ అన్నీ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటాయి. బ్లూ కలర్ అయితే ఇంకా అద్భుతం కలిసి వస్తూ ఉంటుంది. వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 7, 5, 6 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటాయి. దాంతోపాటు వీరికి కలిసి వచ్చేటువంటి వారం అయితే కనుక గురువారం, శుక్రవారం 2 వారాలు వీరికి బాగుంటాయి. అలానే ఇవి చేసుకుంటూ, ఇవి పాటించుకుంటూ ప్రతి నిత్యం కూడా ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తల చుట్టూ దిష్టి తీసేసి బయటికి విసిరి పడేయాలి. రోడ్డుకి ఇరువైపులు మాత్రమే వేయాలి. ఎవరు తొక్కకూడదు, దాటకూడదు. ఇలాంటి చేసినట్టయితే కనుక అదృష్టం, అవకాశం అన్ని రకాలు కూడా ముందుకెళ్తూ ఉండిద్ది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం చేసుకుని అదృష్టవంతులు అయితే ఖచ్చితంగా అయితే అవ్వచ్చు. ఓకే గురుగారు, వృషభ రాశికి సంబంధించి అద్భుతమైన పరిహారాలు చెప్పారు. ధన్యవాదాలు.